ఓం శాంతి. ఈరోజు మురళి 28 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు నెంబర్ వార్ సతోప్రధానంగా అయినప్పుడు ప్రకృతి ప్రకోపాలు లేక వినాశనాల ఫోర్స్ పెరుగుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ప్రశ్న: ఏ పురుషార్థం చేసేవారికి తండ్రి వారసత్వం పూర్తిగా ప్రాప్తిస్తుంది? జవాబు: ఫస్ట్ పాయింట్, వారసత్వంను పూర్తిగా తీసుకోవాలి అంటే మొదట తండ్రిని తమ వారసునిగా చేసుకోండి. అనగా మీ వద్ద ఉన్న దానినంతా తండ్రికి అర్పించండి. తండ్రిని తమ పుత్రునిగా చేసుకుంటే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. సెకండ్ పాయింట్, సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు పూర్తి వారసత్వం లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు తిని కొద్దిగా చిన్న పదవి లభిస్తుంది. ఓం శాంతి. పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోరాదు, ముగ్గురి స్మృతిలో కూర్చోవాలి. భలే వారు ఒక్కరే, కానీ వారే తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. మనందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు. ఈ కొత్త విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. భక్తి నేర్పించేవారు, శాస్త్రాలను వినిపించేవారందరూ మనుషులని మీకు తెలుసు. వీరినైతే మనిషి అని అనరు కదా. వీరు నిరాకారులు. కూర్చుని నిరాకార ఆత్మలను చదివిస్తారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. మీరిప్పుడు బేహద్దు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఆత్మీక పిల్లలారా, మీరు నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయని బేహద్దు తండ్రి చెప్పారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి లేవు. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు. ఎంత ఉన్నతమైన గొప్ప టీచర్. కావున పదవిని కూడా ఉన్నతమైనదే ప్రాప్తి చేయిస్తారు. మీరు ఎప్పుడైతే నెంబర్ వార్ పురుషార్థానుసారం సతోప్రధానంగా అవుతారో అప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. స్మృతి కూడా తప్పకుండా చేయాలి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. కొత్త ప్రపంచం కొరకు ఈ జ్ఞానాన్ని పురుషోత్తమ సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. చిన్న పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. మీరైతే వివేకవంతులు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక తండ్రి ద్వారా ఉన్నత పదవి పొందుతామని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణలు పొందిన పదవి శివబాబా ద్వారానే పొందారని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలే మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా అయ్యారు. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. మీరిప్పుడు మూఢనమ్మకంతో దేవతల ఎదుట వెళ్ళి తల వంచారు. మనుషులు దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, వికారులము, మాలో ఏ గుణమూ లేదు అని అంటారు. మీరు ఎవరినైతే మహిమ చేశారో అలాంటి వారిగా ఇప్పుడు మీరే తయారవుతున్నారు. బాబా ఈ శాస్త్రాలు మొదలైనవి చదవటం ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని అడుగుతారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి అని తండ్రి చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామగ్రి. మీరిక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణ అవ్వాలి. ఈ సంస్కారాన్ని ఆత్మ తీసుకెళ్తుంది. భక్తి సంస్కారం వెళ్ళదు. భక్తి సంస్కారం కలిగిన వారు పాత ప్రపంచంలో మనుషుల వద్దనే జన్మ తీసుకుంటారు. ఇది కూడా తప్పనిసరి. మీ బుద్ధిలో మొత్తం ఈ జ్ఞాన చక్రమంతా తిరుగుతూ ఉండాలి. దీనితో పాటు బాబాను కూడా స్మృతి చేయాలి. బాబా మనకు తండ్రి కూడా అయినారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి మనకు టీచర్ కూడా అయినారు. కావున చదువంతా బుద్ధిలోకి వస్తుంది. సృష్టి చక్ర జ్ఞానం బుద్ధిలో ఉంది. దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్మృతి యాత్ర అనేది జరుగుతోంది. ఓం శాంతి. భక్తి మార్గం జ్ఞానం. తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు. వారికి భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తి అవుతుందో భక్తిలోని సారమంతా తెలుసు.
మనుషులకు తెలియదు, తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యుగంలో మీరు దేవీ దేవతలుగా, విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అక్కడ భక్తి అనే పేరు కూడా ఉండదు. ఒక్క మందిరం కూడా ఉండేది కాదు. అందరూ దేవీ దేవతలే ఉండేవారు. తర్వాత ప్రపంచం సగం పాతదైనప్పుడు, లేక 2500 సంవత్సరాలు పూర్తయినప్పుడు, లేక త్రేతా ద్వాపర యుగంలో, సంగమ యుగంలో రావణుడు వస్తాడు. సంగమం అయితే తప్పకుండా ఉండాలి. త్రేతాయుగం, ద్వాపర యుగాల సంగమంలో దేవీ దేవతలు వామ మార్గంలో క్రింద పడిపోయినప్పుడు రావణుడు వస్తాడు. ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తండ్రి కూడా కలియుగాంతం మరియు సత్యుగాదుల సంగమంలో వస్తారు. రావణుడు త్రేతా ద్వాపర యుగంలో సంగమంలో వస్తాడు. ఇప్పుడు ఈ సంగమంను కళ్యాణకారి అని అనరు, దానిని అకల్యాణకారి అని అంటారు. తండ్రి పేరే కళ్యాణకారి. ద్వాపర యుగం నుండి అకల్యాణకారి యుగం ప్రారంభమవుతుంది. తండ్రి అయితే చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంది. ఆ బీజం కూడా చైతన్యంగా ఉంటే నా ద్వారా ఈ వృక్షం ఎలా వెలువడిందని అది కూడా తెలుపుతుంది. కానీ జడమైనందువలన ఏమీ తెలపలేదు. బీజం వేయటం వలన వృక్షం మొదట చిన్నదిగా వస్తుందని మనకు తెలుసు. పెరిగిన తర్వాత ఫలాలను ఇవ్వటం ప్రారంభిస్తుంది. కానీ చైతన్యంగా ఉన్నవారే అన్నిటినీ తెలపగలరు. ప్రపంచంలో అయితే మానవులు ఏమేమో చేస్తూ ఉంటారు. కొత్త కొత్తవి ఆవిష్కరిస్తూ ఉంటారు. చంద్రుని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరిప్పుడు వింటున్నారు. చంద్రుడు ఎలా ఉంటాడో చూసి పరిశీలించేందుకు ఎన్ని లక్షల మైళ్ళు దూరం వరకు వెళ్తారు? సముద్రాన్ని పరిశీలించేందుకు ఎంత దూరం వెళ్తారు? పరిశీలిస్తారు. కానీ చివరి దశను చేరుకోలేరు. ఎక్కడ చూసినా నీరే ఉంటుంది. విమానంలో పైకి వెళ్తారు. అందులో తిరిగి వచ్చే వరకు కూడా పెట్రోల్ ఉండే విధంగా నింపాలి. ఆకాశం అనంతమైనది కదా, సాగరం కూడా అనంతమే. ఇక్కడ బేహద్ జ్ఞానసాగర్లు ఉన్న విధంగా అక్కడ నీటి బేహద్ సాగరం ఉంది. ఆకాశ తత్వం కూడా బేహద్గా ఉంది. భూమి కూడా బేహద్గా ఉంది. వెళ్తూ ఉండండి. సాగరం క్రింద మళ్ళీ భూమి ఉంది. కొండ దేనిపై నిలబడి ఉంది? భూమిపై. భూమిని తవ్వుతూ ఉంటే కొండలు వస్తాయి. దాని క్రింద మళ్ళీ నీరు కూడా వస్తుంది. సముద్రం కూడా భూమిపైనే ఉంది. ఎంతవరకు నీరుందో, ఎంతవరకు భూమి ఉందో వాటి అంతాన్ని ఎవ్వరూ చేరుకోలేరు. పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి. వారిని అనంతుడని అనరు. మనుషులు భలే ఈశ్వరుడు అనంతుడు అని, మాయ కూడా అనంతమని అంటారు. కానీ ఈశ్వరుడు అనంతంగా ఉండజాలరని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ఆకాశం మాత్రం అనంతమైనది. ఇవి పంచతత్వాలు. ఆకాశం, వాయువు, ఇవన్నీ ఈ పంచతత్వాలు తమో ప్రధానమైపోతాయి. ఆత్మ కూడా తమో ప్రధానమైనప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. ఎంత చిన్న ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. ఆత్మ కూడా తమో ప్రధానమైనప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. ఎంత చిన్న ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది నాటకం. ఇది అంతమవ్వదు. ఇది పరంపార్యం నుండి వస్తూ ఉంది. ఎప్పటి నుండి ప్రారంభమైందో చెప్తే అంతం కూడా జరగాలి. కొత్త ప్రపంచం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో అర్థం చేయించాలి. అది మళ్ళీ పాతదవుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రం. ఇది తిరుగుతూనే ఉంటుందని మీకు ఇప్పుడు తెలుసు. వారైతే కేవలం కోతలు కోస్తూ వచ్చారు. శాస్త్రాల్లో సత్యుగం ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. కావున మనుషులు వింటూ వింటూ అదే సత్యమని భావించారు. భగవంతుడు వచ్చి తమ పరిచయంను ఎప్పుడు ఇస్తారో తెలియనందున కలియుగం ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలుందని అనేస్తారు. మీరు అర్థం చేయించినంత వరకు వారికి తెలియదు. కల్పమాయువు 5,000 సంవత్సరాలే అని, లక్షల సంవత్సరాలు కాదని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తంగా ఉన్నారు. భక్తి మార్గపు సామాగ్రి ఎంత ఉంది? మనుషుల వద్ద ధనం ఉంటే ఖర్చు చేస్తారు. నేను మీకు ఎంత ధనం ఇచ్చి వెళ్ళాను అని తండ్రి అంటారు. బేహద్ తండ్రి కనుక బేహద్ వారసత్వంనే ఇస్తారు.
దీని ద్వారా సుఖం కూడా లభిస్తుంది, ఆయువు కూడా పెరుగుతుంది. తండ్రి పిల్లలకు చెప్తారు, నా ప్రియమైన పిల్లలారా, ఆయుష్మాన్ భవ. అక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. మృత్యువు ఎప్పుడు కబలించజాలదు. తండ్రి మీకు వరంనిస్తారు, మిమ్మల్ని ఆయుష్మంతులుగా చేస్తాను, మీరు అమరులుగా అవుతారు. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యు జరగదు. అక్కడ మీరు చాలా సుఖంగా ఉంటారు. అందువలన దానిని సుఖధామము అని అంటారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది, ధనం కూడా చాలా లభిస్తుంది, చాలా సుఖవంతులుగా కూడా ఉంటారు. నిరుపేదలుగా ఉన్నవారు కిరీటదారులుగా అవుతారు. దేవీ దేవతా ధర్మం స్థాపించేందుకు తండ్రి వస్తారని మీ బుద్ధిలో ఉంది. అప్పుడు వృక్షం చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉంటుంది. విశ్వమంతటా శాంతి ఉందని అంటారు. మొత్తం విశ్వమంతటా పాత్రదారులుగా మనమే ఉంటామని ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం ఎప్పటి నుండి పాత్ర చేస్తున్నామో తెలపాలి. పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా ద్వారా లభించింది మరెవ్వరి ద్వారా లభించదని గీతలో కూడా ఉంది కదా. మొత్తం భూమి ఆకాశాన్ని విశ్వ రాజధానిగా ఇచ్చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికంతా అధికారులుగా ఉండేవారు. తర్వాత ఉన్న రాజులు భారతదేశానికి చెందినవారు. బాబా ఇచ్చేది మరెవ్వరూ ఇవ్వలేరని గాయనం కూడా ఉంది. తండ్రే వచ్చి ప్రాప్తి చేయిస్తారు. కావున ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. దానిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఎవరు అర్థం చేయించగలరో తెలిసిందా? బంధన ముక్తులు. తండ్రి వద్దకు ఎవరైనా వస్తే ఎంతమంది పిల్లలున్నారని బాబా అడుగుతారు. అప్పుడు 5 మంది పిల్లలున్నారు, 6 మంది బిడ్డ. అప్పుడు 5 మంది పిల్లలున్నారు, 6వ బిడ్డ శివబాబా అని అంటారు. కనుక అందరికంటే పెద్ద కొడుకు అయినారు కదా. మనం శివబాబాకు చెందిన వారిగా అయితే శివబాబా మళ్ళీ తమ సంతానంగా చేసుకుని విశ్వానికి అధికారులుగా చేసేస్తారు. పిల్లలు వారసులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు శివబాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివబాబాకు తమదంతా ఇచ్చేశారు. కావున వారసత్వం తప్పకుండా పిల్లలకు లభించాలి. నన్ను వారసునిగా చేసుకోండి, ఇంకెవ్వరూ ఉండరాదని బాబా చెప్పారు. బాబా, ఇదంతా మీదే, మీదంతా మళ్ళీ మాదే అని అంటారు. మీరు మాకు మొత్తం విశ్వరాజ్యంనంతా వారసత్వంగా ఇస్తారు. ఎందుకంటే మా వద్ద ఏముందో దానినంతా మీకు ఇచ్చేసాము. డ్రామాలో రచింపబడింది కదా. అర్జునునికి వినాశనాన్ని చూపించారు, చతుర్భుజుని కూడా చూపించారు. అర్జునుడు మరెవరో కాదు, ఇతనికి సాక్షాత్కారమైంది. రాజ్యం లభించేటప్పుడు శివబాబాను ఎందుకు వారసునిగా చేసుకోరాదు అని అనుకున్నారు. వారు మళ్ళీ నన్ను వారసునిగా చేసుకుంటారు. ఇది చాలా మంచి వ్యాపారం. ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు, అంతా గుప్తంగా ఇచ్చేశారు. దీనిని గుప్త దానమని అంటారు. ఇతనికి ఏమైందో ఎవరికీ ఏమీ తెలియదు. ఇతనికి వైరాగ్యం కలిగింది. బహుశా సన్యాసిగా అయిపోయాడని కొందరు అనుకున్నారు. కావున పిల్లలు కూడా ఇలా అంటారు, 5 మంది పిల్లలు ఉన్నారు, ఇక ఒక కొడుకుగా మేము శివబాబాను చేసుకుంటాము. బ్రహ్మ కూడా తనదంతా బాబా ఎదురుగా ఉంచేశాడు. తద్వారా చాలామందికి సర్వీస్ జరిగింది. బ్రహ్మబాబాను చూసి ఇంటిని వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచన అందరికీ కలిగింది. అందరూ ఇల్లు వాకిళ్ళు వదిలి పెరిగెత్తి వచ్చారు. అప్పట్నుండే హంగామా ప్రారంభమైంది. ఇప్పటి ఇంటిని వదిలి పెట్టే ధైర్యంను వారు చూపించారు. బట్టి జరిగిందని శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది. ఎందుకంటే వారికి ఏకాంతం తప్పకుండా కావాలి. తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తురారాదు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవ్వరూ గుర్తుండరాదు. ఎందుకంటే ఏదైతే పతితంగా అయిందో దానిని తప్పకుండా పావనంగా చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. ఇందులోనే సమస్యలు, కష్టాలు వస్తాయి. ఇది స్త్రీ పురుషుల మధ్యలో కొట్లాట పెట్టే జ్ఞానమని అనేవారు. ఎందుకంటే ఒకరు పవిత్రంగా ఉంటూ మరొకరు లేకుంటే గొడవ జరిగేది. వీరందరూ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయం జరిగింది కదా, ఇంతమంది పారిపోతున్నారు.
ఏమైందని అందరూ ఆశ్చర్యపడేవారు. మానవులకు తెలివైతే లేదు, ఏదో శక్తి ఉందని మాత్రం అనేవారు. తమ ఇంటిని వదిలి పారిపోయే విధంగా ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శోభాబాది. కొందరు ఖాళీ చేతులతోనే పరిగెత్తి వచ్చారు. ఇది కూడా ఆట. ఇంటిని అందరినీ వదిలి వచ్చేశారు. ఏమీ గుర్తులేదు. కేవలం ఇది శరీరం, దీనితో పనిచేయాలి. ఆత్మను కూడా స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా చేయాలి. అప్పుడే పవిత్రమైన ఆత్మలు వాపస్ వెళ్ళగలరు. అపవిత్రమైన ఆత్మ స్వర్గానికి వెళ్ళలేదు. ఈ నియమం లేదు. ముక్తిధామంలో పవిత్రమైన వారే ఉండాలి. పవిత్రంగా అవటంలోనే ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇంతకుముందు ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు ఆపేవారు కాదు. ఎక్కడికైనా వెళ్తూ ఉండేవారు. ఇక్కడ పవిత్రతా నియమం ఉన్నందున విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకపోతే వాపస్ ఇంటికి వెళ్ళలేరని అర్థం చేసుకుంటారు. ధర్మరాజు ద్వారా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అప్పుడు చిన్న పదవి లభిస్తుంది. శిక్షలను అనుభవించుకుంటే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. తండ్రి అంటారు, మధురమైన పిల్లల్లారా, మీరు నా వద్దకు రావాలి. ఈ పాత శరీరాన్ని వదిలి పవిత్ర ఆత్మగా అయి రావాలి. మళ్ళీ పంచతత్వాలు సతోప్రధానంగా తయారైనప్పుడు సతోప్రధానమైన కొత్త శరీరం మీకు లభిస్తుంది. అంతా అతలాకుతలమై కొత్తదిగా తయారవుతుంది. బాబా ఇతనిలో వచ్చి ప్రవేశించిన విధంగా ఆత్మ కూడా ఏ కష్టం లేకుండా గర్భమహల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు లైట్ వలె వెలుగుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఇవన్నీ డ్రామాలు రచింపబడ్డాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మను పావనంగా చేసుకునేందుకు ఏకాంత భట్టీలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప మరే బంధుమిత్రులెవ్వరూ గుర్తు రాకూడదు. సెకండ్ పాయింట్, బుద్ధిలో జ్ఞానమంతా ఉంచుకొని బంధనముక్తులుగా అయి ఇతరులకు సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తండ్రి ఎలాగైతే అన్ని గుప్తంగా చేశారో అలా గుప్తదానం చేయాలి. వరదానము, మాయ యొక్క భయంకర రూపం యొక్క ఆటను సాక్షిగా ఉండి చూచే మాయాజీత్ భవ. మాయను ఆహ్వానించేవారు దాని భయంకరమైన రూపం చూచి భయపడరు. సాక్షిగా ఉండి చూచట వలన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మాయ యొక్క బహురూపం పెద్ద పులి రూపం, కానీ దానిలో పిల్లికొన్నంత బలం కూడా ఉండదు. కేవలం మీరు భయపడి దాన్ని పెద్దదిగా చేసేస్తారు. ఏం చేయాలి, ఎలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది అనే పాఠాన్ని గుర్తుంచుకోండి. సాక్షిగా ఉండి ఆట చూస్తూ ఉంటే మాయాజీత్గా అయిపోతారు. స్లోగన్, ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావాల్లో కాలిపోరు. వ్యర్థ విషయాలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. అచ్చా, ఓం శాంతి.